అందరికీ ఈరోజు చూడండి, ఈ ఉల్లి ఇది అయిపోయింది. చిన్న ఉల్లి అండి, ఇది చిన్న రకం ఉంది. ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇది ఇలా తీసేసి మళ్ళీ విత్తనాలు నాటేస్తాను అనమాట. దీంట్లో మళ్ళీ 3 నెలలకు ఒకసారి వస్తుందన్నమాట. అందరికీ నమస్తే అండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చూడండి, ఇలా పీకేస్తే వచ్చేస్తాయి ఇవి ఉల్లి. ఇది ఇంకా కావాల్సింది. చూడండి, ఇలా ఉల్లి తయారైపోతుంది. పైన పూలు వచ్చేస్తాయి చూడండి, ఇలా ముదిరి వచ్చేస్తుంది పూలు. అప్పుడు మనము తీసేయాలన్నమాట. అయిపోయింది. ఇది విత్తనాలకు పెట్టుకోవచ్చు. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళకు గివ్ అవేగా ఇస్తానమాట, పంపిస్తాను విత్తనాలు. ఇది చిన్న ఉల్లిపాయలండి. ఇది చూడండి, హార్వెస్ట్ ఇలా చేసి మొత్తం తీసేసి కడిగేసి ఎండబెట్టుకుంటే ఆరిపోతుందండి ఇవన్నీ. ఇది చూసారా, ఇది నిన్న కొంత తీసాను, ఇప్పుడు ఇది కొంత. ఇలా పీకేస్తే పైకినే ఉంటాయి వేర్లంతా, ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఏమి దీంట్లో తవ్వాల్సిన అవసరం లేదు. పై అంతా ఇలా బాగా సారవంతం చేసేసి ఇందులో వేపపిండి వేసుకోవాలండి. వేపపిండి చల్లేసి, ఎందుకంటే వేర్లకు తెగులు రాకుండా ఉండడానికి వేపపిండి అనమాట. వేపపిండి కొద్దిగా, ఇది 90 ఇది అనమాట. ఫాస్ఫరస్ సల్ఫర్ ఉంటుంది. ఇది చల్లేసుకోవాలి. చల్లేసుకొని మట్టిలో మొత్తము కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది వేపపిండి. ఈ వేపపిండి ఇలా చల్లేసుకొని ఇప్పుడు చదును చేసేసి నాటుకోవాలండి. ఇవి చూడండి, ఇది తయారైంది కదా. ఈ విత్తనాలు రానివి ఉన్నాయి కదా, లేతవి, ఇవి వచ్చిందే ఇలాగా నాటుకోవాలండి. ఇదిగా పూర్తిగా నాటుకుంటే మనం మళ్ళీ 3 నెలలకు మళ్ళీ అన్ని ఉల్లిపాయలు తయారవుతాయి అన్నమాట. చూడండి, ఇలాగే అన్నీ నాటుకోవాలండి. అన్నీ చూపిస్తాను తర్వాత. ఇదిగోండి, ఇలా నాటుకోవాలన్నమాట. ఇది మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఎక్కువగా ఒక కిలో దాకా వస్తాయండి ఉల్లిపాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇదిగోండి, మొత్తము ఒక 10-15 ఉల్లిగడ్డలు నట్టుంటాను, చిన్న ఉల్లిపాయలు. ఇప్పుడు చూడండి, ఇన్ని అయింది చూడండి. ఒక రోజు ఎండబెట్టి పెట్టుకేసుకుంటే వాడుకోవచ్చు అండి మన చిన్న ఉల్లిపాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి, ఇంత అయింది, హార్వెస్ట్ అయింది చేసిన తర్వాత. మొత్తం 3 నెలలకు ఇంత అయిందనమాట. ఒక 5-6 గడ్డలు నాటిన తర్వాత ఇన్ని వచ్చాయన్నమాట. చూడండి, 5-6 గడ్డలకి ఇంత వచ్చింది. మరి వారు కుండీల్లో కూడా పెంచుకోవచ్చండి. థ్యాంక్ యూ.